ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎస్జిటిల బదిలీల్లో అమలు చేస్తున్న వెబ్ ఆప్షన్ను వ్యతిరేకిస్తూ మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డీఈఓ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. ఆదివారం సాలిపేట గర్ల్స్ హైస్కూల్ వద్ద జరుగుతున్న కౌన్సిలింగ్ సెంటర్ వద్ద వివిధ ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు చక్రవర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తామని, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సమావేశంలో ఇచ్చిన హామీకి భిన్నంగా వెబ్ ఆప్షన్ ఎనేబుల్ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉపాధ్యాయ సంఘాల చర్చలో ప్రభుత్వం అంగీకరించిన మేరకు ఎస్జిటిలకు మాన్యువల్ విధానంలో బదిలీ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గతంలో ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎస్జిటి ఉపాధ్యాయులు వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ జరుపుతామనేటువంటి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ రోజున ఆ హామీని నిలబెట్టుకోకుండా మరి వెబ్ కౌన్సిలింగ్ కోసం సన్నాహాలు చేస్తూ మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అనేటువంటిది తెలియజేయడం జరిగింది. దీన్ని పూర్తిగా నిరసిస్తూ ఉన్నాం. మరి అట్లాగే వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపే వరకు అయితే ఈ పోరాటం అయితే కొనసాగిస్తాం. మరి అధికారులు ఈ రకమైనటువంటి నిరంకుశ ద్వంద్వ వైఖరిని విడనాడాలి అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుని దీని మీద చర్చలు జరిపి సంఘాలతో మరి న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి అట్లాగే మరి ప్రభుత్వం యొక్క విద్యా వ్యతిరేక విధానాలని నిలబడాలని, మరి ప్రభుత్వ విద్యారంగం పటిష్టంగా జరిగే దానికోసం మరి ఉపాధ్యాయ సంఘాలు అట్లాగే విద్యావేత్తలు చేసేటువంటి సూచనలను అమలు చేయాలనేటువంటి సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ఈ పోరాటం అయితే ఖచ్చితంగా కొనసాగించడం అయితే జరుగుతుంది. మరి వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే సాధించుకునే వరకు ఈ పోరాటం అయితే కొనసాగిస్తాం.